130 ప్రేక్షకులందరికీ నమస్తే. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కి వచ్చాం. సో ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, సో గ్రాండ్ గాలా లంచ్ కూడా అరేంజ్ చేశారు. అండ్ స్టూడెంట్స్ అందరూ చాలా కష్టపడి సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ని కూడా డిస్ప్లే చేస్తున్నారు. సో మరి ఆ సెలబ్రేషన్స్ అన్ని చూద్దాం. కమ్ విత్ మీ. టుడే అకేషన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే మనతో పాటు రచన మ్యామ్ ఉన్నారు. సో హ్యాపీ క్రిస్మస్ మ్యామ్. విష్ యూ వెరీ క్రిస్మస్ అండ్ అన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సూపర్. దర్శకులందరికీ కూడా. అండ్ ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ చాలా పెద్ద పేరు, కానీ దీంట్లో ఈ కాలేజ్లో మేము స్పెషల్ క్రిస్మస్ లంచ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అయితే ఈ లంచ్లో క్విజీన్స్ అన్నీ యూరోపియన్ నుంచి వేరే క్విజీన్స్ ఉన్నాయి. చూడడానికి స్టూడెంట్స్ కోసం కూడా, నేర్చుకోవడానికి కూడా అవుతుంది. ఇంకా అక్కడ ఉన్న అలవాటులు, అక్కడ ఉన్న టేస్ట్లన్నీ ఇక్కడ ఎట్లా తేవాలి, ఇక్కడ ఎలా చూపించాలి, అదంతా ఈ రోజు మేము డిస్ప్లే చేస్తున్నాము. ఇంకా స్టూడెంట్స్ కూడా నేర్చుకుంటారు, మాకు కూడా టేస్ట్ దానికి దొరుకుతుంది అనేసి. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దాట్ మేము ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ ఇండస్ట్రీ స్టాల్వర్డ్స్, హోటల్ ఇండస్ట్రీ నుంచి ట్రైనింగ్ మేనేజర్స్, జనరల్ మేనేజర్స్, దాని తర్వాత మా HR మేనేజర్స్, వాళ్ళందరినీ పిలిపించాము. ఎందుకంటే వాళ్ళు వచ్చి చూస్తారు మా స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు ఇక్కడ. అటువంటి ట్రైనింగ్ మేము ఇక్కడ ఇస్తున్నాం పిల్లలకి. సో పర్పస్ ఏంటంటే ఫ్యూచర్ వాళ్ళ ప్లేస్మెంట్స్ కి అది హెల్ప్ఫుల్ ఉంటుంది. ఫ్యూచర్ ప్లేస్మెంట్ కూడా ఉంటుంది, ఇంకా ఈ సీజన్ ఎంజాయ్ చేయడానికి కూడా ఉంటుంది. క్రిస్మస్ సీజన్ అంటే ఇట్ ఈస్ అ సీజన్ ఆఫ్ గివింగ్ అంటాం మనము. అయితే ఆ సీజన్ కూడా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది అందరికి. Hi ma'am, happy Christmas. Merry Christmas to you too. So me gurinchi and about the event today. Okay, so firstly, my name is Sonia. I am the Director of Human Resources at the Hilton Hyderabad Genome Valley, which is a new hotel which opened in Shamirpet. We just opened recently on the 5th of December. Oh, super. Yeah, and my presence here, I have been associated with IHM Hyderabad from a very long time. So I've been with in Hyderabad earlier with other hotels as well. And IHM Hyderabad has always been very supportive to all our events, requirements, everything. And lovely college, lovely faculty. They always have the best events. Like this Christmas event is amazing. They have a lovely spread. Their students are so well trained and so well behaved. They understand hospitality, and I love coming here personally because they make me feel so warm and so happy over here. So yeah, so IHM Hyderabad is a very special place to me. Okay, me Christmas celebrations gurinchi, about your celebrations. So usually I'm a Catholic, and for me Christmas is very special because it brings back memories of childhood. So a lot of things that happen here, like the muddled wine, the roasted turkey, the lovely stars, the Christmas tree, everything that happens here, it brings back to me the memory of Christmas. And this is something similar to how we celebrate Christmas back at home as well. So yeah, I really love this, and this is how we celebrate Christmas as well. Thank you ma'am. Advance happy new year. Thank you so much, and same to you. Bye.
ఆల్ రైట్, ఫుడ్ డిస్ప్లే చూస్తుంటే ఆహా ఎంత సూపర్ గా ఉంది అని ఇమ్మీడియట్ గా అక్కడ కూర్చొని కానిచ్చేయాలన్నట్టు ఉంది కదా. సో మరి దీని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్న మెయిన్ ఫ్యాకల్టీ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తారు. సో అండ్ ఈ ఫెస్ట్ కోసం వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. రకరకాల డిషెస్ తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టడం అంటే ఇట్స్ ఎ నార్మల్ థింగ్ కాదు. సో స్టూడెంట్స్ కోసం అండ్ ఫ్యాకల్టీ చేస్తున్న ఈ వర్క్లో అసలు ఏంటి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా అద్భుతంగా ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం ఐహెచ్ఎంహెచ్లో చూస్తూనే ఉన్నాం అండ్ సెలబ్రేషన్స్ చాలా డిఫరెంట్గా అండ్ చాలా గ్రాండ్గా జరుగుతూనే ఉన్నాయి. అండ్ పర్టికులర్గా ఈ ఇయర్ ఫుడ్ విషయం గురించి అండ్ సెలబ్రేషన్స్ గురించి. అంటే ఇది మెయిన్ సెలబ్రేషన్ అనేది అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తాం కాలేజ్లో, పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. అంటే హోటల్ ఇండస్ట్రీలో ఎట్లయితే అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుంటారో అలాగే కాలేజ్లో కూడా అలానే చేసుకుంటాము. సో అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఏమేమి పొరపాట్లు అయితే అవి సరిదిద్దుకుంటూ ఇంప్రూవ్మెంట్ లాగా ఇంకా చేస్తాము. సో అదే భాగంగా ఆల్మోస్ట్ ఒక నెల రోజుల ముందు నుంచి ప్లానింగ్, అంటే ఎలాంటి మెనూ ఉండాలి, ఎవరిని పిలవాలి, డెకరేషన్ ఎలా ఉండాలి, థీమ్ అనేది ప్లానింగ్, అలా ఒక ఆల్మోస్ట్ 1 month నుంచి చేస్తున్నాము. ఫుడ్ అనేది మాత్రం లాస్ట్ 3-4 days నుంచి ప్లాన్ చేస్తున్నాము. అంటే క్రిస్మస్ కి రకరకాల కంట్రీస్ ఫుడ్ అంతా ప్లానింగ్ ఉంటుందా సార్? అవును, ఎందుకంటే క్రిస్మస్ కి ఏదైతే నార్మల్ గా హోటల్స్ లో ఉంటాయో వెస్టర్న్ స్టైల్లో, ఎందుకంటే ఇదంతా వెస్టర్న్ సెలబ్రేషన్, హోటల్ కూడా కొంచెం వెస్టర్న్ టైప్ కల్చర్ కాబట్టి ఇక్కడ కూడా అదే టైప్ ఫుడ్, వెస్టర్న్ టైప్ ఫుడ్, క్రిస్మస్ థీమ్. సో స్టూడెంట్స్ కూడా రకరకాలుగా, ఎందుకంటే ప్రతిదీ మా సిలబస్లో ఉండదు నేర్చుకోవడానికి. సో అప్పుడు ఏంటంటే ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు కొత్తవి నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా అండి, థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ సార్. సో నైస్ టు మీట్ యూ ఇక్కడ. అండ్ మీ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ మా ఇంటివి. సార్ నేను షెఫ్ రమేష్ యాదవ్. ఇప్పుడు హోటల్ అబోర్డ్లో కార్పొరేట్ షెఫ్గా చేస్తున్నాను, 4-star ప్రాపర్టీ అది. సో నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను ఐహెచ్ఎం అలుమ్ని అనమాట, 95 పాస్డ్ అవుట్ స్టూడెంట్ ఇక్కడ. సో ఎవ్రీ ఇయర్ కూడా వస్తుంటాను ఈ క్రిస్మస్ లంచ్ అండ్ సెలబ్రేషన్స్కి. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ థీమ్తో వస్తారు ఫ్యాకల్టీ. ఈసారి నేను చూసింది ఏంటంటే స్టూడెంట్స్ చేస్తున్నారు మొత్తం. ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో ఓన్లీ వాళ్ళ ఫ్యాకల్టీ గైడ్ చేస్తుంటే మొత్తం మీరు చూడవచ్చు, ఆ ప్రజెంటేషన్ కానీ సెటప్ కానీ మొత్తం స్టూడెంట్స్ చేస్తారు ఇది. సో మీరు ఎంత గ్రేట్ పొజిషన్కి వెళ్ళినా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక స్టూడెంట్ లానే స్టూడెంట్ లా, అంటే నేను నేర్చుకుంది ఇక్కడే కాబట్టి. సో మా ఫ్యాకల్టీ, నా సీనియర్స్ అంతా ఇక్కడ ఉన్నారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే చాలా బాగా చేశారు అది, డెకరేషన్ కానీ ప్రజెంటేషన్ అండ్ ఆల్. అంటే మొత్తం ఒక హై అండ్ స్టాండర్డ్స్ ప్రొఫెషనల్గా చేశారు. సో వెరీ హ్యాపీ ఫర్ దిస్. మెరీ క్రిస్మస్ సార్. హ్యాపీ క్రిస్మస్ సార్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సార్ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ సార్, మెరీ క్రిస్మస్. సో ఈసారి సెలబ్రేషన్స్ అదిరిపోతున్నాయి, ఇంకా గ్రాండ్ గా ఉన్నాయి. సో ఈ సెలబ్రేషన్స్ వల్ల అకార్డింగ్ టు స్టూడెంట్స్ కి ఏమైనా పర్పస్ ఉంటుందా? సో ఇన్స్టిట్యూట్ కి ఏమైనా పర్పస్ ఉంటుందా? సో మీరు ఇంత కష్టపడడానికి రీజన్ ఏంటి? సార్, ఎందుకంటే అందరికీ తెలుసు క్రిస్మస్ అనేది ఒక గ్లోబల్ ఫెస్టివల్. ఇది ఇంకోటి ఏంటంటే జస్ట్ ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు వన్ రిలీజన్. ప్రపంచవ్యాప్తంగా అందరూ సెలబ్రేట్ చేసుకునేది. సో ఇదేంటంటే అందరినీ కలిపేది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి వచ్చేసి కాంటినెంటల్ కుజిన్ ఒక బేసిక్స్ ఏవైతే ఉంటాయో, ఇండియన్ కుజిన్ ఉంటుంది, అలాగే కాంటినెంటల్ కుజిన్ బేసిక్స్ కూడా వాళ్ళకి చాలా తెలియాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే సిలబస్లో కాకుండా అవుట్ ఆఫ్ సిలబస్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఈవెంట్స్ చాలా ఉపయోగపడతాయి స్టూడెంట్స్కి. ఓకే. సో హ్యాండ్స్ ఆన్ స్కిల్ కావచ్చు, ఆర్ట్ వర్క్ కావచ్చు, మీరు చూసారు ఈ డిస్ప్లే కావచ్చు, వెరైటీ ఆఫ్ నాన్ వెజ్ ప్రోడక్ట్స్, వెజ్ మీట్ ప్రోడక్ట్స్, వెజిటేరియన్ సూప్స్, స్టార్టర్స్. సో ఒక 5-star హోటల్లో 5-star డీలక్స్లో బుఫే ఎలా ఉంటుంది, ఇలాంటి ఈవెంట్స్ ద్వారా వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాళ్ళంతటా వాళ్ళు బుఫే ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. ఎస్, ఫ్యూచర్లో రాబోయే పెద్ద పెద్ద బ్యాంక్వెట్స్ అన్ని కూడా వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. ఇది ఒక పునాది లాంటిది. ఓకే. సో మీ హార్డ్ వర్క్ దీని వెనకాల ఎన్ని రోజులు? ఎస్, ఇది దాదాపుగా ఒక ప్లానింగ్ వచ్చేసి 3 వారాల పైనుంచి నడుస్తుందండి.
డిస్ప్లేస్ ఏవైతే షో పీసెస్ చూసారో జింజర్ హౌస్, షుగర్ వర్క్, చాక్లెట్ వర్క్, ఇవన్నీ మినిమం 4 days అయితే పట్టాయి. ఫుడ్ ప్రిపరేషన్ అయితే ఇవాళ తెల్లవారుజాము నుంచి మొదలైంది. సో మేమైతే సింపుల్ గా వావ్ ఇంత బాగా అరేంజ్ చేశారో అనుకుంటున్నాం, Yes. బట్ దాని వెనకాల మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది ఈ మాటలో అర్థమవుతుంది. Yes, అవన్నీ. ఇంకోటి ఏంటంటే ఆర్ట్ వర్క్ దేనికైనా సరే, అది కుకింగ్ కావచ్చు, డిస్ప్లేస్ కావచ్చు, షో పీసెస్ కావచ్చు, ఆర్ట్ వర్క్ చాలా ఓపిక ఉండాలండి చేయడానికి, పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. ఎంత ఓపికగా చేస్తే అవంత బాగా యూనో ఆ పీసెస్ అంత బాగా వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. హ్యాపీ న్యూ ఇయర్, మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ మీకు కూడా. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. మరి స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ హార్డ్ వర్క్ ఏంటి, అసలు దీనికోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు హేమంత్. నేను ఇక్కడ ఐహెచ్ఎం హైదరాబాద్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. సో మీరు చూసేదంతా క్రిస్మస్ గాలా లంచ్ అంటాము. సో ఇది ప్రతి ఇయర్ మేము డిసెంబర్లో జరుపుతాము. సో క్రిస్మస్ గాలా లంచ్ అనేది మాకు ప్రతి ఇయర్ ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది అన్నమాట కాలేజ్లో. So thank you and Merry Christmas to all of you. చూసారు కదా IHMH లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చూస్తూనే ఉండండి 130 TV.